అరే! ఈ జనాలు ఓటు వేయమంటే ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం కావట్లేదు. ఓటు అనగానే అదొక హాలిడే అనుకుంటారు. ఈరోజు హాలిడే కదా! సెలవొచ్చింది కదా! పిక్నిక్ పోదాం, దావత్‌కు పోదాం, లేకపోతే ఫంక్షన్‌కి పోదాం. ఇదేంటి? ఓటు నీకది ఉన్నటువంటి ఒక హక్కు, ఒక బ్రహ్మాస్త్రం. ఆ బ్రహ్మాస్త్రాన్ని వినియోగించు. వినియోగించి అవినీతిని, అన్యాయాన్ని, అక్రమాలను, దురాగతాలన్నిటిని నిర్మూలించు. అది నీ చేతిలో ఉన్న ఆయుధం. మరి ఆ ఆయుధాన్ని వినియోగించమంటే ఎందుకు ఇంత నిర్లక్ష్యం? సెలవుకి ఎక్కడికో వెళ్ళిపోతావెందుకు? లైన్‌లో వెళ్ళాలి, నిలబడాలి, వెయిట్ చేయాలి, ఓటేసేందుకు చాలా టైం పడుతుంది. అబ్బా! ఇది అవసరమా? ఈ ఓటు వేస్తే నాకేమొస్తుంది? ఎందుకయ్యా ఇంత నిర్లిప్తత నీకు? ఓటు అనేది నీకు రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక గొప్ప హక్కు. దాన్ని వినియోగించుకోవడం నీ బాధ్యత. తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఎందుకో తెలుసా? ఈ దేశాన్ని పరిపాలించేది ఎవరు? ఒక నాయకుడు కాదు. నువ్వు గెలిపించిన నాయకుడు అనుకుంటున్నావేమో. తప్పు. నువ్వు వేసిన ఓటు ద్వారా ఈ రాజ్యాంగానికి అవసరమైన ఒక నాయకత్వాన్ని నువ్వు అందిస్తున్నావు. ఆయన కేవలం ఒక నామినేటెడ్ క్యాండిడేట్ మాత్రమే. అతను నిలబెట్టింది, అతన్ని గెలిపించింది నువ్వే. అంటే నీ ద్వారా అతడు రాజ్య పరిపాలన చేయడానికి ఎన్నుకోబడ్డ వ్యక్తి. ఒక మంచివాణ్ణి గెలిపించేటటువంటి, ఒక నీతిమంతుని గెలిపించేటటువంటి, ఒక రాజ్యాంగాన్ని కాపాడేటటువంటి మంచి నాయకుడిని గెలిపించే బాధ్యత నీ మీద ఉంది. అది నువ్వు గుర్తెరగాలే. ఓటు అనగానే ఇదేదో పండగ అనుకోకూడదు. ఓటు అనేది మన బాధ్యత. ఒక మంచి సమాజాన్ని నిర్మించటం కోసం మనం వినియోగించుకునేటటువంటి ఒక బ్రహ్మాస్త్రం. గెలిపించు. నీకు నువ్వే పరిపాలించుకో. ఎవరో కాదు. నువ్వు ఓటేయకపోతే ఏమరుగుతుందిలే అని అనుకుంటున్నావు. అవును, నష్టం జరుగుతుంది. నువ్వు ఓటేయకపోతే ఎవరైతే నువ్వు నిజాయితీ గల నాయకుడు రావాలనుకుంటావో అతడు రాడు. ఒక లంచగొండివాడు వస్తాడు, ఒక దుర్మార్గుడు వస్తాడు, ఒక అవినీతిపరుడు వస్తాడు. అలాంటి దుర్మార్గుల యొక్క, అలాంటి అవినీతిపరుల యొక్క అంతాన్ని చూడాలంటే ఓటొక్కటే బ్రహ్మాస్త్రం. ఓటును వినియోగించు. ఓటు ద్వారా ఒక నవ సమాజాన్ని నిర్మించు. మంచి నాయకుడిని ఎన్నుకో, మంచి పరిపాలన అందుకో. ఓటు వేయటం మర్చిపోకు మిత్రమా. ఖచ్చితంగా ఓటు వేయాలి. అది నీ హక్కు.